భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దివ్యక్షేత్రంలో భక్తి శ్రద్ధల మధ్య శ్రీరామకోటి నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో గోదావరి ఉధృతంగా ప్రవహించే సమయంలో నిర్వహించే ఈ పవిత్ర కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న రామభక్తులు తాము భక్తితో రాసిన రామకోటి గ్రంథాలను శ్రీ సీతారాముల వారి పాదాల చెంత సమర్పిస్తారు. భక్తులు సమర్పించిన ఈ రామకోటి గ్రంథాలకు దేవస్థానంలో సంవత్సరం పొడవునా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం వర్షాకాలంలో గోదావరి ప్రవాహం ఉధృతంగా ఉన్న సమయంలో నిమజ్జనోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. నిమజ్జన కార్యక్రమానికి ముందు ఆలయ అర్చకులు శ్రీరామ పూజలు, గోదావరి పూజలను వైదిక విధానంలో నిర్వహించారు. గోదావరి అమ్మవారికి వస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత భక్తులు సమర్పించిన రామకోటి గ్రంథాలను గోదావరి జలాల్లో నిమజ్జనం చేశారు. ఈ పవిత్ర కార్యక్రమం ద్వారా లోకశాంతి, మనశ్శాంతి, సర్వజన సౌభాగ్యం కలుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిన గోదావరి తీరంలో జరిగిన ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో, అర్చకులు, వేద పండితులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తి, ఆధ్యాత్మికత, శ్రీరామనామ మహిమను చాటి చెప్పే ఈ రామకోటి నిమజ్జనోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. देवतो देवदेवो ब्रह्माण्डस्य जगत्प्रबन्धनः विरद्रक्षणार्थं लीलया अवधूतस्य श्रीसीतारामचन्द्रस्वामिनः कैङ्कर्यरूपं सङ्कल्पिता श्रीरामकोटि निमज्जनं सन्दर्भकरिष्ये तदारो प्रमोदः विश्वक्षेण ध्यानं करिष्ये। ये रेस रहता है बात, ये रेस रहता है बात, रिया नहीं बेटी रामन गुंजास विश्वातेन मित्रावरुणाजयते समर्पयामि ओम समर्पयामि ओम समर्पयामि समर्पयामि अक्षदैः तुलसीदलैः पुष्पैः पूजयामि ओम केतवाय नमः ओम नारायणाय नमः
पुण्याय नमः ओम भूतसिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम उपेन्द्राय नमः ओम हरे नमः ओम श्रीकृष्णाय नमः ओम श्रीरामाय नमः ओम श्रीरामभद्राय नमः ओम रामचंद्राय नमः रामकोटि पूजां करिष्ये श्रीराघवं सुभद्रात्मजमप्रमेयं श्रीरामचन्द्रसुरान्वयरत्नदीपम् आजानुभावमुदकितदेवाय रामं विराजरणाजगं नमामि वैदेही सहितं सुरद्रुमुदले हरिणे महामन्तरे देवक्रमासने मन्मये वीरासने विष्णुम् अग्रेवादे प्रपञ्चमविदे रुक्तमुनिप्रपरम् यात्रान्तं भरदादिः प्रभुजं रामं हृदये श्यामलम् रामाङ्गस्तुलजानकीकरकोलिन्दगन्धं कमलम् उन्नज्योत्सवरेण बाहुलधरे गङ्गं जलं लक्ष्मे युतारं भद्राद्रिमोक्षितम् शिवराजविभूषितं रघुपतिं सौमित्रि उत्तम भजे राजे भद्राद्रिवैकुण्ठरामं सीतारामचन्द्रं नक्षत्रधनुर्बाणधरं सौमित्रिसेवितं श्रीतारस्मभगवती భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్యక్షేత్రంలో ఈరోజు రామకోటి నిమజ్జన కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. సంవత్సరానికి ఒకమారు బాగా వర్షాకాలంలో వర్షాలు పడిన తర్వాత గోదావరి బాగా ఉన్న సమయంలో ఈ విధంగా నిమజ్జనోత్సవం చేసుకుంటాం. దేశవ్యాప్తంగా రామభక్తులైనటువంటి వాళ్ళు రాసినటువంటి రామకోటి గ్రంథాలను భద్రాచల రామచంద్రమూర్తి వారి పాదాల యందు సమర్పిస్తారు. ఆ భక్తులు సమర్పించినటువంటి రామకోటి పుస్తకాలకు సంవత్సరం పాటు భద్రాచల క్షేత్రంలో పూజా కార్యక్రమాలు నిర్వహింపబడతాయి. ఆ విధంగా పూజించినటువంటి ఆ రామకోటి పుస్తకాలను ఈ బాగా వర్షాకాలం వచ్చిన తర్వాత వర్షాకాలంలో గోదావరి బాగా ఉన్నటువంటి సమయంలో నిమజ్జన కార్యక్రమం అనేటువంటిది చేస్తాం. ఆ నిమజ్జన కార్యక్రమం అనేటువంటిది చేసే ముందుగా రామ పూజా కార్యక్రమం, అలాగే గోదావరి నదికి పూజ సమర్పించిన తర్వాత అమ్మవారికి గోదావరి అమ్మవారికి వస్త్రాలు, అదేవిధంగా ప్రసాదం ఇవన్నీ కూడా నివేదన చేసిన తర్వాత ఈ రామకోటి పుస్తకాలను గోదావరి నదిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. తద్వారా లోకశాంతి, మనశ్శాంతి ఇవన్నీ ఏర్పడతాయని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ ప్రకారంగా ఈ రామకోటి నిమజ్జన కార్యక్రమాలను మనం జరుపుకోవడం జరిగింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల క్షేత్రంలో ఈరోజు మనం రామకోటి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరిగింది. మరి మనకి ఈ సంవత్సర కాలంలో భక్తులు సమర్పించినటువంటి మరి వారు ఎంతో భక్తి శ్రద్ధలతోని వ్రాసి మనకి దేవుడి దగ్గర సమర్పించి మన దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకంగా ఉన్నటువంటి రామకోటి సమర్పణ దగ్గర చేయటం జరుగుతుంది. వాటన్నిటిని కూడా ఈ సంవత్సర కాలంలో వచ్చినటువంటి రామకోటి సమర్పణలు అన్ని కూడా ఈ సంవత్సర కాలం పాటు మేము వాటన్నిటి కూడా ఎక్కడ కూడా అపచారం జరగకుండా వాటిని ప్రత్యేకంగా భద్రపరచుకొని ఈరోజు మనం నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరిగింది. మరి ఈ నిమజ్జన కార్యక్రమం కూడా మరి మంచి రోజు చూసుకొని మరి వైదిక పెద్దలు వాళ్ళందరితో కూడా ఒక మంచి రోజు నిర్ణయించుకోవడం జరుగుతుంది. మరి వైదిక పెద్దలు వాళ్ళందరి సమక్షంలో కూడా మనం మంచి పూజా కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహించుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తజన బృందాల వాళ్ళందరితో కూడా మనం కోలాహలంగా ఒక ర్యాలీ లాగా వచ్చి ఈ రోజు గోదావరిలో రామకోటి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. జై శ్రీరామ్.